వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డు కాలం నడుస్తుందా? వ్యక్తిగతంగా రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే సమయం ఆసన్నమైందా? ఇక నుంచి వరుసగా ఆయన అక్రమాస్తుల కేసులకు సంబంధించి కోర్టుకు వెళ్ళక తప్పదు. త్వరలో ఒకవేళ మళ్ళీ ఆ కేసులకు సంబంధించి ఆయన హైదరాబాద్ తెలంగాణ కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనా అది ఒకటి. రాజకీయంగా కూడా టీడీపీ ఆపరేషన్ కౌన్సిల్ మొదలుపెట్టింది. దాదాపుగా ఒక 10 నుంచి 12 మంది ఎమ్మెల్సీలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. రేపో మాపో వాళ్ళు గోడ దూకైపోతున్నారు. అదే కనుక జరిగితే అతిపెద్ద ఇబ్బంది రాజకీయంగా కూడా ఆయన ముందుకు ఉండబోతోంది అనేది. మొన్నటి వరకు వైనాట్ 75 అన్నారు. ఇప్పుడు వైనాట్ ప్రతిపక్షం అన్నట్టు కూడా ఆయన హోదా గురించి ఆ పోరాటం, కోర్టుకు వెళ్ళడం, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మళ్ళీ ఆయన డైలీ ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా, లేదంటే జగన్మోహన్ రెడ్డిగా కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనా? పాత కేసులు మళ్ళీ ముందుకు రాబోతున్నాయా? ఖచ్చితంగా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం కొన్ని డిశ్చార్జ్ పిటిషన్స్ ఉన్నాయి సిబిఐ ఈడీ కేసులకు. ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ అన్నీ ఒక 3-4 నెలల్లో తేలిపోతాయి. హైకోర్టు దానికి ఒక టైం ఫ్రేమ్ ఇచ్చింది రోజువారీ విచారణ చేయమని. కాబట్టి త్వరలో రోజువారీ విచారణ జరుగుతుంది. ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ అయ్యేంత వరకు జగన్కి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఓకే. ఆ తర్వాత అవి అయిపోయాక అభియోగాలు ఏది అన్నది ఫైనల్ చేసేస్తుంది కోర్టు. ఆ అభియోగాలు ఫైనల్ చేసినటువంటి వాటిలో ఇక అప్పటి నుంచి రోజువారీ విచారణ జరుగుతుంది. ఈ రోజువారీ విచారణ అనేటటువంటి దాదాపుగా మీకు ఆ ఏడాది జరగచ్చు, ఏడాదిన్నర జరగచ్చు. అంటే రోజువారీ విచారణకు వస్తే కేసు వేగవంతం అయినట్టు త్వరగా హీరింగ్కి వెళ్ళిపోద్ది అంటారు కదా, ఆ పరిస్థితి? అదే రోజువారీ విచారణ అంటే రోజువారీ కూడా ఒక్కొక్క అంశము అభియోగం సిబిఐ చెప్తుంది. దానికి సిబిఐని వీళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. వాళ్ళు సాక్షులను ఎవరినో తెస్తారు, వీళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. ఇదంతా కోర్టులో ఉన్నంతసేపు కూడా అక్కడ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉండాలి. పొద్దు నుంచి సాయంత్రం దాకా కోర్టులోనే ఉండాలి. లేదా మళ్ళీ దానికి ఎగ్జామ్షన్ తీసుకోవాలి. పొద్దున్నే అటెండ్ అయ్యి మా లాయర్లు వాదించుకుంటారు అని, లేదా వాదనకి సంబంధించి మా లాయర్లు వాదిస్తుంటారు కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అడగాలి. ఇప్పుడు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నాకు ఇదిగో ఈ ముఖ్యమంత్రి పనులు ఉన్నాయి కాబట్టి నేను రాలేనని చెప్పారు. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడే కాబట్టి రావాల్సిన అవసరం ఉన్నది, కంపల్సరీగా రావాల్సిందే అనొచ్చు కోర్టులు కూడా. కాబట్టి ఈ రోజు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ప్రతిపక్ష హోదా గురించి ఎక్కువ పోరాటం చేస్తున్నారు, కోర్టుకు కూడా వెళ్తున్నారు. దీనికి దానికి ఏమన్నా లింక్ ఉందంటే ముఖ్యమంత్రిగా ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఉంటే దానికి కూడా ఏమన్నా మినహాయింపు ఇస్తుందా కోర్టు? అట్లాగే వీళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ రేపు తెలుగుదేశం వాళ్ళు వాడచ్చు. మంచి కాన్సెప్ట్ ఇచ్చారు వాళ్ళకి. మామూలుగా అదొక పాయింట్ పనికి వస్తుంది. నేను ప్రతిపక్ష నాయకుడిని కాబట్టి నేను తిరగాలి అని చెప్పేసి వెళ్ళచ్చు. అందుకోసమే పోరాడుతున్నారేమో. అంటే ఏమన్నా ఉందా బిహైండ్ ఆలోచన? అట్లాగేం కాదు, ఏముండదు, అట్లా ఏముండదు. కాకపోతే కొన్నిసార్లు ఇదిగో అసెంబ్లీ ఉందండి అని అట్లాంటివి తీసుకోవచ్చు పర్మిషన్. అప్పుడు లాయర్లు అంతే. అది తప్పించి మిగతా అదే ఉండదు. మెయిన్ ఈయన కోరుకునేది అందుకు కాదు, ప్రతిపక్ష నాయకుడికి సహజంగా క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ లేదన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన చేసినటువంటి పాయింట్ ఇక్కడ. కానీ అది కోర్టుకి వెళ్ళడం వల్ల శాసనసభ వ్యవహారాలు ఒక రకంగా కోర్టు నుంచి వస్తుందా? ఇంకేమన్నా ఒక తీర్పు వచ్చే అవకాశం ఉంటుందా? అంటే బేసిక్ గా ఇప్పుడు జరుగుతున్నా సరే, ఎమ్మెల్యే హోదాలోనైనా సరే నేను అసెంబ్లీకి అటెండ్ కావాలంటే ఎగ్జామ్షన్ వస్తారు. అసెంబ్లీ రోజు ఏముండదు కదా, ఈ 4 రోజులే. మిగతా టైం అంతా ఇదే కదా. మిగతా టైం నేను పార్టీ నాయకుడిని కాబట్టి ఎమ్మెల్యేని కాబట్టి అంటే పట్టించుకోదు కోర్టు. అది ఓన్లీ ఆ అసెంబ్లీ సెషన్స్ అప్పుడు మాత్రం ఎగ్జామ్షన్ ఇస్తారు. అనేది ప్రతిపక్ష హోదా కోసం ఈయన కోర్టుకు వెళ్ళారు కదా, శాసనసభ వ్యవహారాలకు సంబంధించింది కదా, అందులో న్యాయస్థానం జోక్యం ఎంతవరకు ఉంటుంది అంటున్నారు? ఉండకపోవచ్చు. అంటే వాస్తవంగా ఏంటంటే ఒక కొత్త అంటే ఈయన కనుక తీర్పు వచ్చిందంటే దేశం మొత్తం ఆ తీర్పు ఒక చారిత్రక తీర్పు అవుతుంది. ఎట్లాంటిది అంటే రాజ్యాంగంలో ప్రతిపక్ష హోదా గురించి లేదు, రాజ్యాంగం ప్రకారం లేదు. అది అంటే ఇన్ని సీట్లు ఉంటేనే అనేది రాజ్యాంగంలో రాయాలి. కానీ మన మొట్టమొదటి లోక్సభకు సంబంధించిన స్పీకరు 1952 సంవత్సరంలో ఒక విధానాన్ని అనౌన్స్ చేశాడు. ఆయన 10% సీట్లు ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిపక్ష హోదా అని. ఆ రోజుల్లో 10% సీట్లు ఉండేటటువంటి వాళ్ళు లేరు అసలు. కాంగ్రెస్ కి పోటీగా 10% సీట్లు కమ్యూనిస్టులు కూడా గెలుచుకోవాలి. 10% సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా అని అందుకని పెట్టేశారు. అదొక క్యాజువల్ గా, ఎందుకంటే అని కూడా రాలేదు కాబట్టి అన్నట్టు. లేకపోతే 40% అన్న ఉండాలని పెట్టేవాళ్ళేమో అప్పుడే. అది స్పీకర్ తీసుకున్న నిర్ణయం, దాన్నే వివిధ రాష్ట్రాలు అమలు చేయడం ప్రారంభించింది. అదే కాన్సెప్ట్. వాస్తవంగా ప్రతిపక్షం అంటే అర్థం ఏంటి? అధికారం కానటువంటి వాళ్ళు. ఇప్పుడు 4-5 పార్టీలు ఉన్నాయనుకోండి, అప్పుడు నో డౌట్ ప్రతిపక్షం ఎవరు, అప్పుడు ఈ 10% వర్తిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చారు? ప్రతిపక్షం బోల్డ్ ఉన్నారు,
అందులో ఉమ్, సమాజ్వాదీ ఉంది, లేకపోతే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అవును కానీ టోటల్ గా ఉన్న వాళ్ళలో 10% కంటే సీట్లు ఎక్కువ వచ్చింది వాళ్ళకి ఒక్కడికే కాబట్టి. అది అవును అలా కాకుండా 10% సీట్లు ఇద్దరు ముగ్గురు మధ్యన వచ్చినాయి అనుకోండి, ఉమ్, అప్పుడు వాళ్ళలో ఎక్కువ సీట్లు ఎవరికి వచ్చింది అనేది లెక్కేస్తారు, లెక్క వాళ్ళకి ఇస్తారు హోదా. ఇస్తారు. ఉమ్, ఆ విధంగా ప్రతిపక్ష హోదా ఇంతకుముందు బీజేపీకి రాలా, ఉమ్, ఆ రోజుల్లో తెలుగుదేశానికి కూడా ప్రతిపక్ష హోదా రాలా, ఉమ్, కాకపోతే ఫ్లోర్ లీడర్ గా వచ్చింది. ఉమ్, ఎందుకు ప్రధాన ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ అయ్యారు అవును, అప్పుడు ఉమ్, ఉపేంద్ర. ఉమ్, ఉమ్, ఆ కాన్సెప్ట్ తో నడిచింది. అప్పుడు 32 సీట్లేమో వచ్చినాయి ఓకే అవును తెలుగుదేశానికి, ఉమ్, అప్పుడు బీజేపీకి ఉన్న 2 సీట్లే. ఉమ్, కాబట్టి ఆ విధమైనటువంటి ప్రతిపక్ష ఫీలింగ్ తో ఇచ్చారు అవకాశం. ఉమ్, ఇప్పుడు అట్లాంటి ప్రతిపక్ష హోదా అన్నటువంటిది ఆ రోజున కూడా వాళ్ళకి కూడా ఇవ్వాల. ఉమ్, అదే కదా మన పయ్యావుల కేసు చెప్పింది. అవును ఇప్పుడు కూడా అది ఒక ప్రొసీడియం బిగిన్ అయిపోయింది, ఉమ్, అదే అందరూ అమలు చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు జగన్ కోసం ఎగ్జామ్షన్ జగన్ ఏ పాయింట్ తో చెప్తాడు, ఉమ్, ఇంకెవరూ లేరు కదా ప్రతిపక్షం నేనే అంటున్నాడు. ఉమ్, ఇది కొత్త పాయింట్, అది అవును. దీన్ని కోర్టు అంగీకరిస్తుందా లేదనేది చూడాలి. అక్రమాస్తుల కేసుల విషయంలో గడ్డుకాలం మొదలైంది అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే ఈ ఏడాదిలో ఆయనకి ఏమైనా ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా. అంటే ఈ కేసులు కోసం కోర్టుల చుట్టూ తిరగాలి. ఉమ్, శిక్ష పడింది అనుకోండి, మళ్ళీ అప్పీలు, మళ్ళీ అది. ఉమ్, కాకపోతే ఓవరాల్ గా జగన్ కి ఈ 2 ఏళ్లలో కేసులు తేలిపోయి శిక్షలు పడలేదు అనుకోండి, ఉమ్, నెక్స్ట్ ఎలక్షన్స్ కి జగన్ హీరో. ఉమ్, శిక్షలు పడ్డాయి అనుకోండి, ఉమ్, నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరికి జగన్ ని ఇక పోటీలో లేనట్టు. ఉమ్, ఉమ్. అది అంటే అధికార పార్టీ టార్గెట్ చేస్తే లాస్ట్ టైం ఒక కేజ్రీవాల్, లేదంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక కవితో, అలాగా నెక్స్ట్ జగన్ ఇది వినిపిస్తోంది. ఇంకా అయ్యేదే లేదు కదా. వాళ్ళు ఇప్పుడు ట్రైల్లో అంటే జైలుకి వెళ్ళారా లేదా వాళ్ళందరూ? జైలుకి పంపించిందా లేదా? వెళ్ళొచ్చేసాడు కదా, ఇంకేముంది. ఉహు, ఇంకా ఆ కేసుల్లో జైలుకి వెళ్ళేది ఏం లేదు, ఆ కోట అయిపోయింది. ఆ కోట అయిపోయింది. ఇప్పుడు వీటిలో సెక్షన్లో 2 రకాలు ఉంటది. ఉమ్, ఒకటి పెనలైజ్డ్ పనిష్మెంట్, ఉమ్, రెండవది జైలు శిక్ష. ఉమ్, జైలు శిక్ష పడితే అది కూడా 2 ఏళ్లలోపు జైలు శిక్ష పడితే ఒక ఇష్యూ. ఉమ్, ఒకవేళ ఇప్పుడు 6 నెలల్లో ఏడాదో ఇట్లా వేసింది అనుకోండి, మళ్ళీ పై కోర్టుకి వెళ్తాడు. అదే అవన్నీ ఏడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళేటప్పటికి దశాబ్దాలు పడుతుంది. ఉమ్, ఇది మన దేశంలో దరిద్రం ఏంటంటే తొందరగా తేలవు ఏ కేసులు కూడా. అవును అందులో ఇదివరకటి రోజుల్లో అప్పట్లో జగన్ తో పాటుగా ఎవరి మీదనైనా సరే ఉమ్, అవినీతి కేసుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యారు అంటే వాళ్ళని ఒక టెర్రరిస్ట్ లాగా చూడాలి, ఫైనాన్షియల్ టెర్రరిస్టులు చాలా డేంజర్ అని చెప్పేది ఉమ్, అప్పుడు సుప్రీంకోర్టు. ఉమ్, ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైమ్స్ లో ఎవరు వస్తున్నా సరే వాళ్ళు వేధింపులకు గురవుతున్నారని భావిస్తోంది సుప్రీంకోర్టు. అందుకే కదా మన కేజ్రీవాల్ విషయంలో కానీ అదే అవును రైతు విషయంలో కానీ మాట్లాడినటువంటి పదజాలం. అవును అంటే వేధింపులకు గురవుతున్నారని కోర్టులు ఫీల్ అవుతుంది. ఉమ్, కాబట్టి ఇప్పుడు కోర్టులు ఎలా చూస్తాయి ఈ కేసులు అనేది చూడాలి. ఉమ్. రాజకీయంగా కూడా చంద్రబాబు గారు రాజకీయాలని తట్టుకొని నిలబడడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఒక సవాల్ అవుతుందా? వాళ్ళు ఆపరేషన్ కౌన్సిల్ స్టార్ట్ చేశారు, ఆల్రెడీ 10 నుంచి 12 మంది ఎమ్మెల్సీలు టచ్లో ఉన్నారు, రేపు మాపు వాళ్ళు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు జగన్ లక్షణము చంద్రబాబు లక్షణం నెక్స్ట్ ఎలక్షన్స్కి చర్చ అవుతుంది. అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ అలా లాక్కురా, ఉమ్, తెలుగుదేశం వాళ్ళు ఏమైనా తెచ్చుకున్నాడు అట్లాగే? ఉమ్, అప్పుడు తెచ్చుకోలేడా? ఉమ్, 23 స్థానాలకే పడిపోయింది అప్పుడు తెలుగుదేశం. ఉమ్. చాలా దారుణమైన పరిస్థితి. ఇంకా అటు నుంచి ఇటు వచ్చారు 23 మంది. ఉమ్. ఫస్ట్ అంతకుముందు 23 అంతకు మంది ముందు వచ్చారు. అవును 1924లో అట్లా తీసుకురాలేదు. ఒక నలుగురు వచ్చారు, వాళ్ళని కూడా కండవాలేసి చేర్చుకోలేదే. అవును వాళ్ళ నలుగురు వంశీ వాళ్ళు. వాళ్ళు నలుగురు మద్దతుగా ఇటు కూర్చున్నారు కానీ అవును కండవాలేసి చేర్చుకోలేదు. తర్వాత సీట్లు ఇచ్చాడు వాళ్ళలో, అంతే. అవును అందులో కూడా మళ్ళీ గిరికి ఇవ్వలేదు అనుకుంటా సీట్లు, ఇవ్వలేదు. గిరికి ఇవ్వలేదు. ఆనంకి ఇచ్చారు కదా, ఆనం వెళ్ళిపోయాడు అప్పటికి, ఆనం ఆయన వెళ్ళిపోయాడు. అటుకు వెళ్ళిపోయాడు. వంశీకి వచ్చినటువంటి ముగ్గురులో వంశీకి, ఆయన వాసుపల్లి గణేష్, వాసుపల్లి గణేష్, కరణం బలరాం, ఆయన కరణం ముగ్గురికి ఇచ్చారు. గిరికి ఇవ్వాల, కరణం బలరాం కొడుకు ఇచ్చారు సీట్. అవును కాబట్టి గిరికి ఒక్కడికే అన్యాయం జరిగింది. కానీ మిగతా ముగ్గురిది కూడా పార్టీలో చేర్చుకోకుండానే పార్టీ తరఫున ఇచ్చారు. అవును అంతే తప్పించి 23 మందిని తెచ్చుకోవాలి, అక్కడి నుంచి 15 మందిని తెచ్చుకోవడం అయితే చేయలే. అట్లాగే అప్పుడు శాసన మండలి నుంచి కూడా ఎవరిని లాక్కురా రాలేదు. అవును ఒప్పుకోలేదు జగన్. ఎవరైనా సరే ఆ పదవి వదులుకుని రావాలి అంటే ఒక్క ఆయన పేరేంటి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఒక్కడు అట్లా వదులుకుని వచ్చాడు, మళ్ళీ ఆయనకి ఇచ్చారు. అట్లా అలా ఎవరు రాలా. ఇప్పుడు మరి వైసీపీ వాళ్ళు అట్లాగా వచ్చేస్తానంటే తీసుకుంటామంటే 2/3 తీసుకుంటాం ఒక ఎత్తు, లేదా ఇలా వచ్చి తీసుకుంటే సమస్య. అంటే అది రేపొద్దున చర్చకు వస్తుంది. జగన్ చెప్పడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు క్రింద సార్ నా దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు పట్టుకుపోయారు, ఇప్పుడు ఎమ్మెల్సీలు పట్టుకుపోతున్నారు, ఇదేం దారుణం అంటారు. రేపు చర్చ ఇప్పుడు జగన్ అనెతికల్ అని జనానికి తీసుకెళ్ళాం, అన్ని పార్టీలు అదే మాట్లాడి అన్ని పత్రికలు అదే మాట్లాడినాయి కాబట్టి జగన్ మీద నెగిటివ్ క్రియేట్ చేయడం సాధ్యమే. ఇప్పుడు మరి రివర్స్ అవుతుంది కదా.
అంటే ఏ అధికార పార్టీ అయినా తన బలం పెంచుకోవడానికి చూస్తుందా? ఇక్కడ కూడా నైతికత, ఎథిక్స్ ఇవన్నీ చూడాలా, ఫాలో అవుతుంది. అధికార పార్టీ బలం అంటే మరి ఏదో ముందు అధికార పార్టీనే కదా జగన్. అప్పుడు మరి బలం పెంచుకోవాలని ఎందుకు చూడాలి? ఆయన ఆ తరహా రాజకీయం చేయలేదు. అది కదా మండలంలో వీళ్ళ బలం అంటారా, ఇది ఎథిక్స్ అంటారా? ఇప్పుడు ఆ లెక్కనైతే మండలంలో చాలా మంది ఇటు పక్కనకి అడ్డం కూడా తిరిగి అమరావతి బిల్లులకి అడ్డం పెట్టి చాలా చేశారు కదా, మరి ఏం చేయలేదు ఆయన దాన్ని. కాబట్టి ఆ రోజున కూడా చాలా మంది ఏమన్నారంటే టీడీపీ ఎమ్మెల్సీలు వైసీపీకి వచ్చేస్తాము, మేము రాజీనామా కావాలంటే చేసేస్తాం, మళ్ళీ మాకే ఇవ్వాలన్నారు. ఒప్పుకోలేదు అతను, కాబట్టి అయిపోయింది. ఇప్పుడు ఇస్తానన్నారు అనుకోండి, ఇప్పుడు ఆ సీట్లు టీడీపీ వాళ్ళు కోల్పోయినట్టే కదా లెక్క ప్రకారం, మళ్ళీ వాళ్ళకే ఇస్తామంటే లేదు, రాజీనామా చేయకుండా కంటిన్యూ చేయడం ఎతికలా, అది ప్రజలు చర్చించుకోవాల్సిన విషయం. ఆపరేషన్ నిజంగా జరుగుతోందా, గేలం వేస్తున్నారు అనుకోవాలి. ఎందుకంటే నిన్న ఆయన పొన్నూరు మాజీ ఎమ్మెల్యేకి రోసే రాజీనామా చేశాడు. ఆయన ఏదో కారణాలు చెప్తున్నారు, సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేదు, పార్టీ ఇప్పుడు జనసేనకి వెళ్తారంటున్నారు. అది ఎంతవరకు అంటే అక్కడ పార్టీనో లేదంటే జగన్నో ఒక దోషిని చేసి చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. రేపొద్దున ఇది కూడా 12 మంది వెళ్ళినా 10 మంది వెళ్ళినా అదే చెప్పడానికి గ్యారంటీ ఉంది. చెప్తారు ఏముంది దాంట్లో ఎవడేం చేస్తారు? ఇప్పుడు చంద్రబాబు నుంచి వచ్చిన నలుగురు బాబుని తిట్టలేదా? గిరి తిట్టలేదు అనుకోండి, వంశీ తిట్టలేదా? కర్ణం బలరాం గాని మద్దాల గిరి గాని ఏం మాట్లాడలేదు, వాసుపల్లి గణేష్ గాని వాళ్ళు సైలెంట్ గా, వంశీ ఒక్కడు తిట్టిపోసాడు. ఇటు వీళ్ళైతే కనుక అంతకుముందు వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఏమో తిట్టింది తిట్టకుండా తిట్టారు. అక్కడ కూడా సంస్కారం ఏంటంటే జగన్ రెచ్చగొట్టి తిట్టించలా వాళ్ళతో, అలా వచ్చిన వాళ్ళతో. ఒక్క వంశీ తన సొంత దీనికోసం తిట్టాడు తప్పించి మిగతా ముగ్గురుతో మీరు తిట్టండి అని చెప్పి తిట్టించలేదే. అదే చంద్రబాబు నాయుడు ఈయన తిట్టించాడు వచ్చిన వాళ్ళతో, అది ఇప్పుడు కూడా తిట్టిస్తారు. ఇప్పుడు రోషయ్య గాని మద్దాల గిరి కూడా రాజీనామా చేశారు. ఎందుకని? వాళ్ళకి ఆల్టర్నేటివ్ కనిపించట్లేదు. ఇప్పుడు గిరికి 2 నియోజకవర్గం కావాలి, ఈయనకి 2 నియోజకవర్గం కావాలి. జగన్ ఏమో ఎంపీగా చేశాడు, పొన్నూరు సీటు కూడా తీసేశాడు. కాబట్టి అంటే వైసీపీలో తన మాట వినలేదు అన్నట్టు రోషయ్య. ఒకటి జగన్ నిర్ణయాలు కూడా వాళ్ళకి నచ్చలేదు, సీటు మార్చడం వల్ల నచ్చలేదు. ఆయనకి గుంటూరు 2 ఇస్తే చేసేవాడు, ఆయనకి ఏకంగా ఎంపీ వద్దన్నా ఇచ్చారు, కాబట్టి ఇష్టం లేదు. అది ఎవరికైనా సరే ఓడిపోయినప్పుడు 100 కారణాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇదే పార్టీలో ఉంటే వీళ్ళతో హెరాస్మెంట్ ఉంటది, ఎందుకు మానేస్తే పోలేదా, ఏ జనసేనలోనే చేరితే పోలేదా, ఏ తెలుగుదేశంలో చేరితే పోలేదా, ఏ నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు కొన్ని రోజులు ఆగితే, అప్పుడు మళ్ళీ జగన్ గెలుస్తున్నాడు అంటే అప్పుడు చూసుకోవచ్చు. ఈ ఆయారాం గయారాం కల్చర్ అన్నది కామన్. వైసీపీ భవిష్యత్తు ఏంటి, మనుగడ ఏంటి అని ఆలోచించి బయటకు వెళ్ళే వాళ్ళు ఉండరా ఈ దీంట్లో, ఈ 10 మందిలో ఎమ్మెల్సీలో? ఎందుకు ఉండరు? భవిష్యత్తు వైసీపీ భవిష్యత్తు కదా, వాళ్ళ భవిష్యత్తు. వాళ్ళ భవిష్యత్తు తెలుగుదేశంలో ఉంటుంది అనుకోండి అటు వెళ్తారు, లేదు అనుకోండి ఆగుతారు. అవును, అంతే తేడా. చంద్రబాబు గారు రాజకీయాలను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోవాలంటే నిజంగా ఈ 10 మందినో 12 మందినో ఆపడం, వాళ్ళని బుజ్జగించడం, ఈ ప్రయత్నాలు ఏం చేస్తారు? వేస్ట్ నన్ను అడిగితే. ఆయన మెంటాలిటీ కూడా అంతే, పోయేవాడిని బొమ్మనాలు కానీ బతిన్లాడితే 100 కారణాలు చెప్తారు. ఇప్పుడు ఇదివరకు ఎమ్మెల్యేలకి వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చి ఆపుకున్నటువంటివి ఉన్నాయి. అట్లా చేసే పని చేయడు ఇతను, పోతే పోయాడు అనుకునే రకం. ఏమవుతుంది? కానీ ఇంకా బలహీన పడదా, వీక్ అయిపోదా పార్టీ? అయిపోయిందా? 23 మంది వెళ్తే 151 రాలేదా? ఇప్పుడు తెలుగుదేశం నుంచి 4 పోయారు, ఏమైంది అంటే? అప్పుడు బలం ఉంది 67 మందిలో 23 మంది. ఇప్పుడు బలం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఉన్నదే 30 పోతే 67లో 23 మంది పోతే బలం పోవడం కాదా, ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు పోతే. ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. 23 సీట్లు వచ్చి అందులో 4 పోయినటువంటి తెలుగుదేశం పార్టీ 164 వస్తుంది అనుకున్నారా జనం? బేసిక్ గా ఇదివరకటికి మళ్ళీ గ్రౌండ్ లెవెల్ లీడర్ బేస్డ్ కాదు ఇది, అటో ఇటో వేవ్. ఆ వేవ్ వచ్చిందంటే జగన్ ఎవరిని పెట్టినా కొడతారు. ఇప్పుడు చంద్రబాబు పెట్టిన వాళ్ళు అసలు ఎవరైనా ఊరు పేరు తెలియని వాళ్ళు ఎంతమంది గెలిచారు? బీజేపీ గాని, జనసేన గాని, తెలుగుదేశం గాని. అంతే, ఆ ధైర్యం వచ్చేసాక భయం ఉండదు ఇక. కానీ ప్రస్తుత పరిస్థితులు అయితే కొంచెం గడ్డికాలం నడుస్తుంది. 5 ఏళ్ళు గడ్డికాలమే ఉంటది, రాజకీయంగా కానీ 5 ఏళ్ళు గడ్డికాలమే. రైట్, చూద్దాం నిజంగా ఆపరేషన్ నడుస్తుందా తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ కౌన్సిల్. 10 నుంచి 12 మంది ఎమ్మెల్సీలు వెళ్ళబోతున్నారా? ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కుతారు, తట్టుకుంటారా, చూస్తూ ఊరుకుంటారా, చేయాల్సిన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు.